నమస్తే అండి, నా పేరు డాక్టర్ భవ్య బాయన, సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ గచ్చిబౌలి. సో ఈ రోజు మనతో వి హావ్ అ సెలబ్రిటీ డర్మటాలజిస్ట్ డాక్టర్ శ్రావ్య రెడ్డి ఫ్రమ్ మణిపాల్ హాస్పిటల్స్, బెంగళూరు. హాయ్ శ్రావ్య. Hi Dr. Bhavya, how are you? Good. How are you? Thank you so much for having me. Yeah, I should thank you for actually taking the time out and coming here. So ee roju Dr. Shravya, there is a very important question for you. Ante maaki ఇది ఎంత ఇంపార్టెంట్ I cannot explain you in words. ఫర్ ఎగ్జాంపుల్ సినారియో చెప్పాలంటే, ఇప్పుడు ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చారు, నేను ఒక వర్డ్ చెప్తాను, మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అని. ద ఫస్ట్ థింగ్ దే ఆస్క్ ఈస్ నాట్ ఎన్ని రోజులు బతుకుతాము, ట్రీట్మెంట్ ఏంటి, ఇవన్నీ కాదు వాళ్ళు అడిగేది. క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంటే జుట్టు ఊడిపోతుందా? ఇది ద ఓన్లీ థింగ్ విచ్ పీపుల్ బాదర్ అబౌట్ సో మచ్. సో దాని గురించి స్పెషలిస్ట్ ఒపీనియన్ తీసుకుంటే ఇట్ బేసికలీ హెల్ప్స్ దెమ్ టు డీల్ విత్ ఇట్ బెటర్ అని. సో సింపుల్ క్వశ్చన్, ఫస్ట్ థింగ్ ఇస్, అసలు కీమోథెరపీతో హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది? అవునండి, మీరు చెప్పింది కరెక్టే. అసలు ఫస్ట్ ఎక్స్టర్నల్ అపియరెన్స్ అందరూ ఫస్ట్ చూస్తారు కాబట్టి లోపల జరిగేదానికంటే బయట అపియరెన్స్ ఎలా ఉంటుందా అని వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ కలిగించేది జుట్టు ఊడడం అనమాట. సో కీమోథెరపీ అనేది ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు క్యాన్సర్లో, అది మనకు అందరికి తెలిసిందే. అది ఎందుకు జుట్టు ఊడుతుంది అని మనం బేసిక్గా రీజన్ అడిగితే, మన బాడీలో 2 రకాల సెల్స్ ఉంటాయండి, స్లోలీ డివైడింగ్, ర్యాపిడ్లీ డివైడింగ్ అని. అంటే తొందరగా మల్టిప్లై అయ్యేవి. క్యాన్సర్ సెల్స్, మన హెయిర్ సెల్స్ 2 అదే రేట్లో డివైడ్ అవుతాయి కాబట్టి మందు రెండిటికి అఫెక్ట్ అవుతుంది. దానివల్ల జుట్టు ఊడుతుంది కీమోథెరపీలో. సో దీంట్లో నేను ఒకటి చెప్దాం అనుకున్నాను, కొంతమంది ఇట్లా కూడా అనుకుంటారు, కొంతమందికి హెయిర్ లాస్ అవ్వదు. బేసికలీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద రెజిమెన్, ఏం డ్రగ్స్ ఇస్తాము అనే దాన్ని బట్టి. కొన్నిటికి అవుతాయి, కొంతమందికి అవ్వవు. బట్ కొంతమంది ఏమనుకుంటారు, నాకు హెయిర్ లాస్ అవ్వట్లేదు కాబట్టి కీమోథెరపీ సరిగ్గా పనిచేయట్లేదేమో. అయ్యో అలా ఏం లేదండి, ఇట్స్ వెరీ క్లియర్ క్లాసిఫికేషన్. కొన్ని డ్రగ్స్ కి ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, కొన్నిటికి అసలు అవ్వదు. అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ వేరీస్ ఆన్ పర్సన్ టు పర్సన్. యా, సో ప్రతి ఒక్కరికి డెఫినెట్ గా అవుతుందా? అందరికీ అవ్వదండి, ఇట్స్ నాట్ కంపల్సరీ. అందరికీ ఒకే రకమైన క్యాన్సర్ ఉండదు, ఒకే రకమైన డ్రగ్స్ వాడము మనము. సో అది మీ ఆన్కాలజిస్ట్, యూ విల్ బీ ద స్పెషలిస్ట్ టు టెల్ ఏ డ్రగ్ వల్ల ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఏ డ్రగ్ వల్ల తక్కువ ఛాన్సెస్ అని మీరు చెప్పేయచ్చు. అందరికీ 100% అవుతుందని లేదు. సో అందరు ఫస్టే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. సో ఇప్పుడు కీమోథెరపీ ఇస్తున్నాము ఫస్ట్ సెషన్, ఎంత తొందరగా వాళ్ళు హెయిర్ లాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లైక్ వాట్ విల్ బి ద టైమ్ ఇన్ బిట్వీన్? వెంటనే ఓడిపోతుందా, 1 వీక్ పడుతుందా, సంథింగ్ లైక్ దట్? 3 to 6 వీక్స్ యావరేజ్ కింద వేసుకోవచ్చు అండి. అంటే 3 వారాలంత ఎర్లీగా కూడా మొదలవ్వచ్చు ఊడ్డౌన్, సన్నగా ఒకేసారి మొత్తం అంతా పడిపోదు. ఒక 6 వారాల వరకు అయితే స్టార్ట్ అవుతుంది ఆ డ్రగ్తో జుట్టు ఎక్కువ అఫెక్ట్ అవుతాయి. ఆర్ కొంతమందికి నేను చూసింది సడన్లీ ఇట్ విల్ ఫాల్, నాట్ లైక్ గ్రాడ్యువల్ గా కొంచెం కాదు, మెయిన్ గా బాత్రూమ్ లో యూ లైక్ క్లంప్స్ ఆఫ్ హెయిర్. అది ఎక్కువ భయపడతారు అందరూ. అది సడన్లీ ఒక స్టేజ్ ఉంటుంది, షెడ్డింగ్ ఫేజ్ అని మన హెయిర్ సైకిల్లో స్టేజ్ ఉంటుంది. సడన్లీ ఓవర్ నైట్ ద డ్రగ్ పుషెస్ ఆల్ ద హెయిర్ ఆ స్టేజ్ లోకి అనమాట. సో వెళ్ళి అద్దంలో చూసుకొని దువ్వెంతో దువ్వగా మొత్తం ఊడిపోవడం, అది చాలా భయపడిపోతారు పేషెంట్స్. కానీ మీరు ముందే చెప్పి వార్న్ చేసి ప్రిపేర్ చేస్తే కొంచెం బెటర్గా ఫీల్ అవ్వచ్చు అని నా ఉద్దేశం. సో వాట్ డూ యూ సజెస్ట్, లైక్ వెదర్ షేవింగ్ యువర్ హెయిర్ కంప్లీట్లీ, అంటే గుండు చేంజ్ చేసుకొని కీమోథెరపీ స్టార్ట్ చేయడమా? కొంతమంది దే డూ ఇట్, దేవుడు మొక్కుకున్నాం, గుండు చేయించుకున్నాం, కీమో తీసుకుంటాం, ఇలా కూడా అనుకుంటారు. ఇది ఏమన్నా సైంటిఫికల్లీ రిక్వైర్డ్ ఆర్ పర్సన్ టు పర్సన్ బట్టి? సైంటిఫికల్లీ నాట్ రిక్వైర్డ్ అండి, ఇట్స్ అ పర్సనల్ చాయిస్. అందరికి కొంచెం నాకు కంట్రోల్ ఉండాలి, నాకు జుట్టు కంట్రోల్, ఇట్స్ మెయిన్లీ అబౌట్ టేకింగ్ బ్యాక్ ద కంట్రోల్. అది కూడా ముందు నేనే తీసేస్తాను. అవును, ముందే జుట్టు తీసేస్తే అసలు అది పడిపోయే బాధ చూడడానికి ఉండదు అని చాలా మంది తీసుకుంటారు. అది ఎలాగో కీమోథెరపీ అయిన 3-4 నెలలకి లేకపోతే 6 నెలల వరకు రికవర్ అవడం మొదలెడుతుంది జుట్టు. సో డెఫినెట్ గా హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. అది మా ఆడియన్స్ కోసం యూ హ్యావ్ టు స్ట్రెస్ ఇట్. డెఫినెట్ గా కీమోథెరపీ అయిన తర్వాత ఎన్నాళ్ళకి వస్తుంది అనుకుంటా? సో ఇది 2 ఫ్యాక్టర్స్ అండి, ఏ రకమైన డ్రగ్ వేసుకున్నారు, ఎన్నాళ్ళ కోసం వేసుకున్నారు, డోసేజ్ ఎంత ఉంది, రిలాప్సెస్ ఉన్నాయా లేదా దాన్ని బట్టి మీరు చూసుకుంటారు ఎన్ని డోసెస్ ఇవ్వాలనేది. కీమోథెరపీ డ్రగ్ ఆపేసిన తర్వాత 3 to 6 months మధ్యలో ఆల్మోస్ట్ 90% మందికి జుట్టు పెరిగిపోతుంది. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ హెయిర్ అండి. అంటే మనకి ఏ రకమైన జుట్టు వస్తుంది అనేది ఇంత ముందులాగా ఉండకపోవచ్చు వెంటనే. అది కొన్ని మంత్స్ కానీ ఇయర్స్ కానీ తీసుకొని కొంచెం రఫ్గా ఉండడం, కొంచెం థిన్గా ఉండడం, ఈజీగా బ్రేక్ అవ్వడం, ఇలాంటివి. నాట్ ఎనీథింగ్ సీరియస్. కొన్ని రోజుల్లో అయితే ఇట్ విల్ బికమ్ పెరుగుతుందండి, పెరిగి
మెల్లమెల్లగా నార్మల్ అవుతుంది. నేను ఇలా కూడా చూసాను, లైక్ కొంతమందికి స్ట్రైట్ హెయిర్ ఉంటే కొన్ని కర్ల్స్ అవ్వడం కానీ, అదే టెక్స్చర్ బేసికలీ. సో కీమో కర్ల్స్ అని కూడా విన్నాను నేను. దట్ ఈస్ అ వెరీ ఫేమస్ సోషల్ మీడియా టర్మ్. కీమో కర్ల్స్. అవును. సో హెయిర్ మనకి ఒరిజినల్ గా స్ట్రైట్ గా ఉండేది కర్లీ అవ్వచ్చు, కర్లీగా ఉండేది వేవీ అవ్వచ్చు, టెక్స్చర్ మారొచ్చు అండి. బికాస్ దట్ ప్రొడక్షన్ స్టెమ్ సెల్స్ మారుతాయి కాబట్టి అది ప్రొడ్యూస్ చేసే హెయిర్ కూడా మారుతుంది, కానీ జుట్టు అయితే వస్తుంది. డెఫినెట్లీ హెయిర్ రిటర్న్ వచ్చేసి అది కీమోథెరపీ ఆపిన వెంటనే, as you said 3 weeks or 4 weeks, 3 to 6 months. సో కంపల్సరీ రిటర్న్ వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది యంగ్ క్యాన్సర్ పేషెంట్స్ చూస్తున్నాం, అండ్ దే ఆర్ ఆల్ డూయింగ్ వెల్, ఇన్క్లూడింగ్ సెలబ్రిటీస్. అవును. అండ్ ఇప్పుడు సెలబ్రిటీస్ అందరికీ హెయిర్ ఉంది. వి నో లాట్ ఆఫ్ పీపుల్, సెలబ్రిటీస్ హు ఆర్ లైక్ ఫేసింగ్ క్యాన్సర్ రైట్ నౌ, అండ్ దే హావ్ బీన్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్, చూపిస్తున్నారు. బట్ దేర్ హెయిర్ లుక్స్ రియల్లీ ఆసమ్. సో ఇస్ ఇట్ అ విగ్ ఆర్ ఇస్ ఇట్ అ న్యాచురల్ హెయిర్? దే వేర్ విగ్స్ అండి. ఇప్పుడు ఈ కాలంలో విగ్స్ ఎంత అడ్వాన్స్ అయిపోయినాయి అంటే అసలు మీరు నేను వేసుకునే ఎవరికి తెలియదు అనమాట. ఐ నో. సో అసలు అంత మీ పేషెంట్స్ బాధపడాల్సిన అవసరం ఉండకూడదు, టెన్షన్ తీసుకోకూడదు. ఎంత కస్టమైజ్ చేసి విగ్స్ న్యాచురల్గా ఎంత ఈజీగా కనిపించచ్చో అంత న్యాచురల్గా చేసిస్తారు. సెలబ్రిటీస్ అందరూ వేసుకుంటారు. ప్యాచెస్, విగ్స్, వీవింగ్ చాలా ఆప్షన్స్ వచ్చినాయి ఇప్పుడు. సో అసలు బాధపడాల్సింది లేదు. నేను బయటకు వెళ్తే నన్ను అందరు అడుగుతారు, మెయిన్ గా అందరు అడుగుతారు. మనం సిగ్గా ఉన్నా సరే బయటికి వెళ్ళి ఏమైంది వీళ్ళు సిగ్గా ఉన్నారని, ఇఫ్ దే షో సమ్, అదే సగం రోగం ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో ఆ ఫేస్ ని అవాయిడ్ చేయాలంటే అట్లీస్ట్ టు అవుట్ సైడ్ పీపుల్ పుట్ ఆన్ అ నైస్ విగ్ వేసుకోవచ్చు అండి, ఏం కాదు. అండ్ మంచిగా సూట్ అవుతుంది కూడా మీ ఒరిజినల్ హెయిర్ కంటే. ఆ హెయిర్ ఐ నో, ఈవెన్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చేమో. మేబీ ఐ వాంట్ సంథింగ్, ఐ యాక్చువల్లీ లవ్ కర్ల్స్. ఎప్పుడు నాకు కర్ల్స్ అని, బట్ మేబీ ఎలా ఉంటే యూ కెన్ వేర్ వాట్ ఎవర్ యూ వాంట్, ఎక్స్పెరిమెంట్ విత్ యువర్ హెయిర్, కలర్ చేసుకోవచ్చు, గో డిఫరెంట్ కలర్స్ అండ్ ఆల్. బట్ ఇలా విగ్స్, సింథటిక్ విగ్ అండ్ న్యాచురల్ విగ్ రెండు ఉంటాయి కాబట్టి బేస్డ్ ఆన్ ద కాస్ట్ ఆప్షన్స్ వి చూస్. బట్ మనకి ఇండియాలో విగ్స్ రెంట్కి ఏమైనా ఫెసిలిటీ ఉందా? బికాజ్ ఐ రెడ్ యుఎస్ లో, ఆ కంట్రీస్ లో దే ఈవెన్ ప్రొవైడ్ విగ్స్ ఆన్ రెంట్. ఇస్తారండి. ఇండియాలో ఎక్కువ మంది కొనుక్కుంటారు, ఎందుకంటే కాస్ట్ మనకి ఇక్కడ తక్కువ, అక్కడ చాలా ఎక్కువ. ఇక్కడ పాపులేషన్ కూడా ఎక్కువ. విగ్ ఇది హెయిర్ డోనర్స్ కూడా చాలా మంది ఉంటారు. సగం తిరుపతి is the largest supplier. I know, and lot of people nowadays ikkada chop chesesi half of the hair is going to a lot of normal civilians also చాలా మంది డొనేట్ చేస్తారు. అది కూడా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు మీరు వీప్ వరకు పెంచుకున్నాళ్ళు దే గో ఫర్ అ హెయిర్ కట్ ఇస్తారనమాట, స్పెసిఫికలీ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్. ఇన్స్టిట్యూట్స్ ఆల్సో టై అప్, NGOs also help. సో విగ్ దొరకడం అనేది అసలు ఏం కాదు. స్పెషలైజ్డ్ విగ్ సెంటర్స్ ఉన్నాయి, మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకుంటారు. మీకు ఏ హెయిర్ స్టైల్ కావాలి, ఫేస్ కి సూట్ అవుతుంది, ఎన్నాళ్ళకి కావాలి అన్ని నేర్పించి ట్రైన్ చేసి పంపిస్తారు. సో అసలు బాధపడాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ షుడ్ టేక్ ఫస్ట్ ప్రయారిటీ అని నా ఉద్దేశం. జుట్టు చాలా రకాలు ఉన్నాయి తెచ్చుకునే. సో దేర్స్ అనదర్ థింగ్, విగ్ కాకుండా ఇంకేం ఆప్షన్స్ ఉంటాయి ఫర్ ఆడియన్స్ టు ఆ పీరియడ్ లో ఆ ఫేస్ ని దాటాలంటే? వాట్ ఆర్ ద అదర్ ఆప్షన్స్? సో 3 to 6 months యూజువలీ వెయిట్ చేస్తామండి, న్యాచురల్ గా వస్తాయా లేదా అని. ఆ వెయిట్ చేసే ఫేజ్ లో మీకు డిస్సాటిస్ఫాక్టరీగా ఉంటే విగ్ వేసుకోవచ్చు. కాకుండా లేటెస్ట్ ఏముందంటే కొన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, రిడెన్సిల్ అని, ప్రోకాపిల్, అనాగైన్ అని. అవి మామూలు సీరమ్స్ ఇంట్లో పూసుకునేకి ఇవ్వచ్చు. జస్ట్ నూనెలాగా పూసుకోవాలి. అది జస్ట్ కొంచెం ఎక్స్ట్రా బూస్ట్ ఇస్తుంది న్యాచురల్ గా జరిగే ప్రాసెస్. మనకి జరిగేదానికి కొంచెం పుష్ ఇచ్చి కొంచెం ఫాస్ట్ గా అయ్యే ఛాన్స్, కొంచెం ఫాస్ట్ గా హెల్దీగా అయ్యే ఛాన్స్. ఎందుకంటే బాడీలో న్యూట్రియన్స్ అని డెప్లీట్ అయిపోయి ఆల్రెడీ చాలా టోల్ తీసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో దాంతో కూడా సాటిస్ఫాక్షన్ లేదు అంటే QR678 అనే కొత్త ప్లాంట్ బయోమిమెటిక్ పెప్టైడ్ అంటారండి. ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ న్యాచురల్. అది మన బాడీలో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, జుట్టు వెయిట్ అయితే పెంచుతాయో, అవి ప్లాంట్స్ లో కనుక్కొని అదే ఇంజెక్ట్ చేయొచ్చు అండి స్కాల్ప్ లోకి. కానీ ఇంజెక్షన్స్ ఎందుకు అడ్వాంటేజ్ అంటే, ఇంతకుముందు మనం చేసే PRP, GFC లాగా మన సొంత రక్తము, పేషెంట్ రక్తం అసలు అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ కీమోథెరపీలో ఎన్నో ప్రిక్స్ తీసుకుంటారు. అలాంటి మనిషిని మళ్ళీ బాధ పెట్టకూడదు. సో బ్లడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోలోగస్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కోసము నమ్మింగ్ క్రీమ్ అవసరం లేదు, ఎందుకంటే అది అసలు నొప్పి ఉండదు. వెరీ సూపర్ఫిషియల్ స్పెషలైజ్డ్ ఇంజెక్షన్ టెక్నిక్ ఉంటదండి, నాపింగ్ టెక్నిక్ అని. అది చేసే వాళ్ళ బట్టి కూడా ఉంటుంది. డాక్టర్ మంచిగా నొప్పి అసలు ఉండదు. వెరీ సూపర్ఫిషియల్, స్కిల్ బేస్డ్, 10 నిమిషాల్లో అయిపోతుందండి. సో అది ఒక 5-8 సార్లు సెషన్స్, 21 days అపార్ట్.
ఓకే చేసుకొని సేమ్ కీమోథెరపీ లైక్ 21 days ఎగ్జాక్ట్లీ అలా. సో లాస్ట్ సైకిల్ ఆఫ్ కీమో తర్వాత ఒక 3 months తర్వాత చేసిన మనుషులు చాలా మంది ఉన్నారండి. సో వాళ్ళకి కూడా మంచిగా పెరిగిన రిజల్ట్స్ మేము చూసాం. ఓకే. అండ్ ఐ సా లాట్ ఆఫ్ స్టైలిష్ స్కార్ఫ్స్, కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్. మనోళ్ళు ఎక్కువ చేయట్లేదు. మనోళ్ళు మాక్సిమం దే పుట్ దట్ beanie or you call something, but general గా there are a lot of scarves also available, so అవి కూడా యూస్ చేసుకోవచ్చు. అవునండి, it's all a personal choice. If somebody chooses to accessorize, మీ scarves వేసుకోవచ్చు or actually go bald కూడా చాలా మందికి ఇష్టం ఇప్పుడు స్టైల్లో. now it's a trending thing. చాలా మంది if somebody can carry it off, అండ్ కొన్ని రోజుల్లో అలవాటు అవుతుంది ఇదంతా. ఇనిషియలీ ఎవరికైనా కొట్టుంటుంది. స్కార్ఫ్ వాడొచ్చు, క్యాప్స్ వాడొచ్చు, స్టైలిష్ గా విగ్స్ వేసుకోవచ్చు. ఈ లోపల మీరు ట్రీట్మెంట్స్ కూడా చేసుకొని అసలు జుట్టు పెరగడానికి కూడా వెయిట్ చేయొచ్చు. ఆర్ లెంత్ తో ఎక్స్పెరిమెంట్ నేను కీమోథెరపీ ఫస్ట్ సైకిల్ కి వచ్చారు, యూ హ్యాడ్ అ లాంగ్ హెయిర్, కట్ ఇట్ షార్ట్, యూ ఆల్వేస్ వాంటెడ్ ఎప్పటికన్నా షార్ట్ హెయిర్ ఉందని కొంచెం ఆ తర్వాత స్లోగా స్టైలింగ్ కూడా మార్చుకోవచ్చు కదా. టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. అంతే, we have to take it very positively. Anyways, definitely గా అలా లేదన్నప్పుడు take control back, do whatever you want and enjoy it maybe. అంతే. ఇప్పుడు కీమోథెరపీ ఎలాగో చేయించుకోవాలి, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఎనీ డే. మిగతావన్నీ మేము చూసుకుంటాము, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అసలు మీరు కాస్మెటిక్ గా బాధపడాల్సిన అవసరం లేదని because you are there. పేషెంట్స్ కి తెలియజేయాలి, ఆప్షన్స్ కూడా చెప్పొచ్చు. You can go back and they're there with so many new weapons. Yes. You have new advances. చాలా అడ్వాన్సెస్ ఉన్నాయండి, అసలు బాధపడాల్సిన అవసరం లేదు. One last question. సో ఇప్పుడు కీమోథెరపీ తీసుకుంటున్న పేషెంట్ కి హౌ స్కాల్ప్ కేర్ ఎట్లా, అంటే వాట్ ఆర్ ద జనరల్ ప్రికాషన్స్ టు టేక్? సో జనరల్ ప్రికాషన్స్ ఏంటంటే మామూలుగా ఉన్నప్పుడు ఆయిల్ మసాజెస్ చేసేసి రఫ్ గా మసాజ్ చేసుకొని, నో స్కాల్ప్ మసాజెస్. రఫ్ గా హ్యాండిల్ చేయకూడదు జుట్టుని, చిక్కుబడితే గట్టిగా దువ్వడము అలాంటివి చేయకూడదు. లూక్ వామ్ వాటర్, కోల్డ్ వాటర్ తోనే స్నానాలు చేసుకోవాలి. ఎంత కోల్డ్ టెంపరేచర్ స్కాల్ప్ మీద ఉంటే అంత మంచిది. అదే ప్రిన్సిపల్ తో కోల్డ్ క్యాప్స్, కూలింగ్ క్యాప్స్ అని కూడా కూలింగ్ క్లాప్స్ చాలా మంది తెచ్చుకుంటున్నారు, ఇక్కడ లేకపోయినా యుఎస్ నుంచి కూడా తెచ్చుకుంటున్నారు. సో డ్యూరింగ్ కీమోథెరపీ కూలింగ్ క్యాప్ పెట్టుకుంటే బాగా ఎఫెక్టివ్ ఏమైనా ఉంటుందా? అంటే కొంతమందికి అండి అది 100% నేను కూలింగ్ క్యాప్ పెట్టుకుంటే జుట్టు ఊడదని ఏం లేదు. దేర్ ఇస్ అ ఛాన్స్ కొంచెం తగ్గొచ్చు. కానీ ఒక 50% తగ్గుతుంది అన్నారు, కానీ 50% అయితే లాస్ అవుతుంది కదా. అవుతుందండి. సో ఇట్ ఇస్ సెల్యులర్ లెవెల్ కదా, మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇట్ విల్ బి లిటిల్ బెటర్ దాన్ లూజింగ్. I don't lie to the patients also. It's an adjunct treatment అండి, అంటే మిగతా వాటితో పాటు చేసుకోవచ్చు. చేయడం వల్ల మనకు నష్టం ఏం రాలేదు, పని చేస్తే లేకపోతే లేదు. కానీ దాని ప్రిన్సిపల్ వాసో కన్స్ట్రిక్షన్, కొంచెం కూలింగ్ అయ్యి కొంచెం డ్రగ్ అక్కడికి వెళ్ళకుండా తగ్గిస్తుంది అంతే. సో కూలింగ్ క్యాప్స్ వాడొచ్చు. జెంటిల్ హ్యాండ్లింగ్ ఆఫ్ హెయిర్, నో కెమికల్ ట్రీట్మెంట్స్, డై అండ్ ఆల్, హెయిర్ కలరింగ్, హెయిర్ పర్మింగ్, హెయిర్ స్ట్రైట్నింగ్ అవన్నీ అవాయిడ్ చేయాలండి. బ్లో డ్రైయింగ్ చేసుకోవచ్చు. బ్లో డ్రైయింగ్, లో హీట్, కొంచెం దూరం హెయిర్ డ్రైయర్ పెట్టుకొని చేస్తే అసలు దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే. ఇట్స్ జస్ట్ ఎ వే ఆఫ్ డ్రైయింగ్ హెయిర్ కదా. సో ఎనీథింగ్ ఎల్స్ యు వాంట్ టు షేర్ విత్? నేను రీసెంట్ గా ఐ సా దిస్ బీ హ్యాపీ మూవీ నెట్ఫ్లిక్స్ లో, అభిషేక్ బచ్చన్ అండ్ సమ్ కిడ్. He was like beautiful. దాంట్లో మూవీలో హోల్ చంక్ ఒక 15 minutes was only about hair cutting, hair shaving, that kid going through hair loss phase. They have depicted it really beautifully. And మేబీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే మనం సైడ్ ఎఫెక్ట్ అన్నా సరే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎంపతి ఈజ్ ఇంపార్టెంట్. బికాస్ వాళ్ళని ఎంత స్ట్రెస్ చేస్తుంది ఇది అన్నప్పుడు వీ హ్యావ్ టు గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ spend time and actually take your help. మేము we should consider it significant. ఫార్మింగ్ ఇప్పుడు ఒక పేషెంట్ కి క్యాన్సర్ డయాగ్నోసిస్ వచ్చింది అనగానే ఐ థింక్ ఫస్ట్ థెరపీ సపోర్ట్ గ్రూప్స్ లో ఎన్రోల్ అవ్వాలండి. మన వాళ్ళు ఇంకా అలాంటి ఏమి నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్సో. అసలు మన వాళ్ళకి ఫస్ట్ అవేర్నెస్ తెలియదు. మనం వెళ్ళమన్నా సరే ఇది ఎందుకు మాకు అంటారు, మాకు అనవసరం అంటారు. సరే ఇండియాలో ద ఫ్యామిలీ సిస్టమ్ ఇస్ వెరీ సపోర్టివ్, కానీ వాళ్ళు మీ కండిషన్ అర్థం చేసుకుంటారు. they don't know, they give some nonsense advices. అసలు ఈ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఆ పేషెంట్ తో ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ వస్తే మనం ఏం అనొచ్చు అనకూడదు, మనం ఏమైనా మాట్లాడితే వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ కలిగిస్తుందా, అయ్యో నీ జుట్టు ఎందుకు కూడుతుందని ఎందుకు అనాలి, అది వేరే వాళ్ళకు ఉండాలి బుద్ధి అడగకుండా కదా. సో అలాంటివన్నీ సపోర్ట్ సిస్టమ్ లో మీరు ఏదైతే అనుభవిస్తున్నారో అలాంటి వాళ్ళే అనుభవించే వాళ్ళతో మాట్లాడడం ఇట్స్ ఆల్వేస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ అండి. షో సమ్ ఎంపతి ఫ్రమ్ ఎవ్రీబడి. ఎంపతి అసలు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి అవేర్నెస్ మనం కూడా క్రియేట్ చేసుకోవాలి. వీ షుడ్ బి సపోర్టివ్ అబౌట్ అదర్ పీపుల్.
అనవసరమైన క్వశ్చన్లు అడగకూడదు. హెల్ప్ చేస్తే చేయండి, క్వశ్చన్లు అడగకూడదు. సో సపోర్ట్ సిస్టమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో అయితే సపోర్ట్ గ్రూప్స్, కౌన్సిలింగ్ అవన్నీ చాలా వాళ్ళు ఫస్ట్ ఇట్ హ్యాస్ టు పిక్ అప్ అండ్ పీపుల్ షుడ్ బి నోయింగ్ దట్ దే షుడ్ గెయిన్ సంథింగ్ ఫ్రమ్ ఇట్ and to get through it. Thank you, Dr. Shravya. It was very informative session. And I hope people నేను చెప్పాలంటే కీమోథెరపీకి, హెయిర్ లాస్ కి భయపడి అసలు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవడం మానేస్తున్నారు. ఎందుకంటే దే టెల్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ లో ఏం చెప్తారంటే ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనేసరికి, అంటే ఆ రేంజ్ లో ఎఫెక్ట్ ఉంది హెయిర్ లాస్ ఆన్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఇట్ హాస్ సచ్ సిగ్నిఫికెంట్ లెవెల్ ఆఫ్ ఎఫెక్ట్. ఐ హోప్ ఈ సెషన్ చూసి పీపుల్ నో అండ్ అండర్స్టాండ్. అంత భయపడాల్సిన అవసరం లేదు, జుట్టు పక్కా రిటర్న్ వచ్చేస్తుంది. దట్ ఈస్ వాట్ మెయిన్ థింగ్. ఇంటర్నల్ ఇస్ ఆల్వేస్ ఫస్ట్ ప్రయారిటీ. జుట్టు ఈ రోజు పోతే రేపు వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇస్ ఎలిమినేటింగ్ క్యాన్సర్ ఆర్ రెడ్యూసింగ్ ద ఛాన్సెస్ ఆఫ్ రిస్క్ ఆఫ్ డెత్ ఫ్రమ్ క్యాన్సర్. That is what the aim is. I think all the patients should know that. For the rest of it, all of us are there. There are so many options. So you just have to approach the right people. But always listen to your oncologist. I'll always and we listen to the derma people. Idi common questions, Shravya. People keep asking me. In fact, నాకు కూడా ఆన్సర్స్ చెప్పాలని చదివితే ఇంకా కన్ఫ్యూజన్ వస్తుంది. అర్థం చేసుకోవాలని ట్రై చేస్తే ఐఎమ్ గోయింగ్ మ్యాడ్. సో ఐ స్టాప్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఎవరైనా తెలిసిన వాళ్ళు అడిగితే కొంచెం బెటర్ ఆన్సర్స్ వస్తాయి కదా అని నేను అడుగుదామని. సో జాన్సన్ అండ్ జాన్సన్ స్టార్ట్ చేయడం అంటే ఆస్బెస్టోస్, టాల్క్ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ అన్నారు. సో దాని మీద అంటే హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? మనం డే టు డే ఇదివరకు చూసామంటే మా అమ్మమ్మ వాళ్ళందరూ ముఖమంతా పౌడర్ కొట్టి, శంకలో పౌడర్ కొట్టి, అండ్ ఈవెన్ పెరీనియల్ ఏరియాలో చాలా మంది పౌడర్ కొట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది అనడానికి ఇట్ ఈస్ అ ప్రూవెన్ థింగ్ దట్ దాని వల్లే క్యాన్సర్ వస్తుందని. సో ఇప్పుడైతే వాడట్లేదు కదా ఎనీమోర్. లేదండి, దట్ ఆల్సో అసలు జాన్సన్ జాన్సన్ న్యూస్ లో ఎందుకు వచ్చిందంటే ఇట్ హ్యాపెన్ అ ఫ్యూ ఇయర్స్ అగో. ఇట్ క్రియేటెడ్ అ లాట్ ఆఫ్ లాస్ సూట్స్ ఆల్సో. ఆస్బెస్టాస్ వాళ్ళు వాడే టైంలో కంటామినేషన్ అయింది. అంటే వాళ్ళు కావాలని వాడలేదు, కావాలని కంటామినేషన్ అయితే చేయలేదని కంపెనీ క్లెయిమ్ అండి. వి డోంట్ నో. ఇట్స్ స్టిల్ ఇన్ కోర్ట్ ఐ థింక్. బట్ దే వర్ ఆస్క్డ్ టు కాంపెన్సేట్. బట్ దే రీకాల్డ్ ఆల్ ద టాల్క్స్. సో ఇప్పుడు మనం టాల్క్ ఫ్రీ అనే ప్రోడక్ట్స్ కానీ, ఇప్పుడు బేబీస్ కి జెనైటల్ ఏరియాస్ లో, డైపర్స్ లో అసలు పౌడర్ వేయకూడదు. డైపర్ ర్యాష్ ప్రివెంట్ చేయాలని, మాయిశ్చర్ ఉండకూడదని కూడా వేస్తూ ఉన్నారు, ఇంకా చేస్తున్నారు కొంతమంది. వేస్తూ ఉంటాము, కాకపోతే మెడికేటెడ్ పౌడర్స్ ఇప్పుడు అప్పుడప్పుడు యాంటీ ఫంగల్ పౌడర్స్ కానీ అలాంటివి మెడికేటెడ్ ఫ్రమ్ అ గుడ్ కంపెనీ చేసుకోవచ్చు. జాన్సన్ జాన్సన్ లో ఆస్బెస్టాస్ కంటామినేషన్ ఉండి అది ఇట్ లెడ్ టు ఓవేరియన్ క్యాన్సర్, మీసోథీలియోమా అని కొంతమందికి ప్రూవ్ ఎలా అయిందో నాకు తెలియదు. బికాస్ ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ స్టడీ. బట్ యా, పెరీనియల్ ఏరియాలో పౌడర్ కొట్టుకోవడం వల్ల మాత్రం క్యాన్సర్ వస్తుంది అనేది అయితే ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ థింగ్. సో దట్ వాస్ దట్ కాంట్రవర్సీ. సో అది ఆల్మోస్ట్ ఒక మనం 30 years నుంచి వాడుతున్నాము. 5 years బ్యాక్ ఏదో అందరం వాడాం, మీరు నేను ఇంక్లూడింగ్ నా పిల్లలకి వాడాలి అనే టైంకి రాలేదు, అట్లీస్ట్ అప్పటికి తెలిసింది. బట్ మళ్ళీ 2024లో లాస్ట్ ఇయరే కొత్తది బెంజీన్. సో వాట్ ఈస్ ఆల్ బెంజీన్ స్టోరీ ఏంటి అసలు? అసలు రీసెంట్ గా ఈ సంవత్సరంలోనే కూడా యాజ్ రీసెంట్ యాజ్ లాస్ట్ 2 months లో బెంజీన్ కంటామినేషన్ ఒక కంపెనీ, లారియల్ కంపెనీ, లారోష్ పోసే అనే మొత్తం కంపెనీ కాదు, నా ఫేవరెట్ కూడా. దాంట్లో ఒక యాక్నే ప్రోడక్ట్, అది ఎఫ్ఎక్లర్ డ్యూ స్పాట్ కరెక్టర్. ఇది కూడా నేను క్లారిఫై ఎందుకు చేస్తున్నా అంటే అందరూ ఫేస్ వాష్ ఇవన్నీ వాటిల్లో కాదు. బెంజాయిల్ పెరాక్సైడ్ అనేది మనం కామన్ గా మొటిమలకి వాడేది, పింపుల్స్ కి వాడే ఇంగ్రీడియంట్. అది కూడా బెంజీన్ కి డిగ్రేడ్ అయింది, ఎందుకంటే ఎక్కడో ఏదో సప్లై చైన్ లో, స్టోరేజ్ చైన్ లో తేడా అయింది కాబట్టి అది కొన్ని బ్యాచెస్ లో డిగ్రేడ్ అయ్యి. సో యాక్చువల్లీ బెంజీన్ దాంట్లో లేదు, ఉన్న ప్రోడక్ట్ మారింది, పెరాక్సైడ్ మారింది బెంజీన్ లోకి. అది కంటామినెంట్ లాగా అయ్యి, బికాస్ బెంజీన్ ఇస్ అ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్, ఎనీవే ద కోర్ట్ ఆస్క్డ్ L'Oreal to recall everything. Okay. So that is the truth. Okay. Not all products from L'Oreal are bad. Not all products from La Roche-Posay are bad. Is that one spot corrector, Effaclar duo thing, some pieces. But how do you know who has which piece? Which piece అనేది వదిలేండి. How do you know అంటే ఇప్పుడు మనం ఏంటి అంత కాస్ట్లీ కొన్నాము, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ డేట్ ఇస్తారు కానీ ఇది పాడవదు. స్టోరేజ్ ఇంట్లో కూడా జరిగిద్ది. అవును, మీరు సప్లయర్ చైన్ లో స్టోరేజ్ చెప్తున్నారు, చాలా మటుకు స్టోరేజ్ ఇంట్లోనే ఎక్కువ జరిగింది. సో
డేట్ అయిన తర్వాత ఎంత కాస్ట్లీ ప్రోడక్ట్ అన్నా డిస్కార్డ్ చేసేయాలి. అవునండి, ఎస్పెషలీ లిక్విడ్ ప్రోడక్ట్స్ మనం ఇండియాలో ఎక్కువ కన్జ్యూస్ చేసేసి ఏం కొనాలి వాడితే ఏం కాదులే అంటే ఇవన్నీ నీకు తెలియకుండా రియాక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఎంత ఎక్స్పైరీ ఉందో అది పాడేసండి. ఎంత సో ప్రోడక్ట్ నిజంగా వాడతామంటే డబ్బులు పెట్టి కొనుక్కోండి, వాడేయండి, అంతేగాని దాన్ని దాచిపెట్టి పూజ చేసి ఎక్కువ రోజులుండి ఐ నో అందరూ అదే చేస్తారు. నేను కూడా ఈ ప్రోడక్ట్ ఇంత బాగుంది కదా అసలు వాడనే వాడలేదు, పడేయాలా లేదా, బట్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తాయి. ఇలా మనల్ని మనం కొంచెం మోటివేట్ చేసుకొని మనకి హెల్ప్ చేయడం కోసం పడేయాలి. దట్ ఈస్ వాట్. అలా అని బెంజిన్ చాలా వాటిల్లో ఉంటుందండి, బెంజిన్ కాంపౌండ్స్. ఓకే, ఈ రీసెంట్ గా ఇంకోటి ఏది న్యూస్ లో వచ్చిందంటే సన్ స్క్రీన్ స్ప్రేస్, మనం పూసుకునే సన్ స్క్రీన్ కాదు, స్ప్రే కొడతాం. సర్టన్ కంపెనీస్ లో సన్ స్క్రీన్ ఏరోసాల్ కింద స్ప్రే లాగా వస్తుంది, దాంట్లో బెంజిన్ కొన్ని ఫార్మాల్డిహైడ్ అయితే ఎస్టాబ్లిష్డ్ కార్సినోజన్. సో ఎక్కడ ఫార్మాల్డిహైడ్ అని వర్డ్ అన్నా అది దూరంగా ఉండాలి. అవును. సో ఎస్పెషలీ ఎక్కువ ఈ స్కిన్ స్ట్రైట్నింగ్ కెమికల్ ఫార్ములాస్ లో, సన్ స్క్రీన్ స్ప్రేస్ లో, ఇంకేమైనా హార్ష్ ఫ్రేగ్రెన్సెస్ లో అలా ఫార్మాల్డిహైడ్ అని మీకు కనిపించేస్తే అది అవాయిడ్ చేసే పద్ధతి ఉండాలి. ఇంగ్రీడియంట్ లిస్ట్ మీరు చెప్పాలి పేషెంట్స్ కి చెక్ చేసుకోమని. సో ఇప్పుడు నేను అడుగుతున్నాను యాజ్ అ కామన్ పర్సన్, నాకు ఇప్పుడు నేను కాస్మెటిక్ ప్రాడక్ట్స్ తీసుకోవాలనుకున్నాను, లెట్ ఇట్ బి హెయిర్ డై, షాంపూ, ఆర్ మనం ఇప్పుడు 100 products వాడుతున్నాం థ్యాంక్స్ టు డర్మటాలజిస్ట్. సో ఏం చూడాలి వెనక, కాంపోజిషన్ లో ఏది అవాయిడ్ చేయాలి, ఒక 5 points చెప్పండి, ఇవి చూడాలి, ఇవి డైరెక్ట్ గా రిజెక్ట్. డైఇథైల్ టాలేట్, టాలేట్ అది చాలా కంపెనీస్ మాస్క్ చేసేసి పర్ఫ్యూమ్ అని రాస్తారు. మరి పర్ఫ్యూమ్స్ అందరూ వాడతాం కదా, అన్ని వాడతారు, కానీ కొంచెం లిమిటెడ్ గా వాడుకుంటే ఏది ఎక్కువ డేంజరస్ కాదండి. ఓన్లీ ఎక్సెసివ్ యూజ్ లో ప్రతి దాంట్లో క్వాంటిటీ, క్యూములేటివ్ యూసేజ్, ఎన్ని సంవత్సరాలు వాడారు, దోస్ మ్యాటర్. అలా అయితే వాడిందని డౌట్ వచ్చింది, ఒక ప్రోడక్ట్ కాకుండా కొత్తసారి ఇంకో ప్రోడక్ట్ వాడాను అనుకోండి, విల్ దట్ క్వాంటిటీ రెడ్యూస్ అవుతుందా? ఈసారి ఒకటి వాడాను, నెక్స్ట్ టైం ఇంకొకటి వాడాను. సో ఏది అవాయిడ్ చేయొచ్చు అని చెప్పొచ్చు అంటే అండి, ప్రాక్టికల్ గా మనం చూసే పేషెంట్స్ కి డియోడ్రెంట్స్ లో స్ప్రే బదులు డియోడ్రెంట్ స్టిక్ వాడుకోండి, రోల్ ఆన్ వాడుకోండి. ఓకే, పర్ఫ్యూమ్స్ కూడా స్ప్రే చేయకుండా పర్ఫ్యూమ్ రోల్ ఆన్స్ ఉంటాయి, లేకపోతే మీరు డైరెక్ట్ స్కిన్ మీద చేయకూడదు. సో బట్టల మీద కొంచెం ముక్కుకి దూరంగా చేసుకోండి బయటకు వచ్చేటట్టు. ఓకే చేయాలంటే. సో అంటే ఇప్పుడు అందరూ జనరల్ గా ఇంకా యాక్సిల్ ఆర్మ్పిట్ అక్కడ చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు. అంటే ఇప్పుడు పర్ఫ్యూమ్ తీసుకున్నా అంటే ఎక్కడ చేయొచ్చు చెప్పండి? స్లీవ్ మీద చేసుకోండి, వెనకాల కాలర్ మీద, షోల్డర్ మీద, బట్టల మీద చేసుకోండి. డోంట్ స్ప్రే క్లోజ్ టు యువర్ నోస్, నెక్ ఆర్ ఆన్ యువర్ అండర్ ఆర్మ్ బికాజ్ ఇట్ స్మెల్స్. మేబీ అందరూ ఫస్ట్ అక్కడే చేయడానికి దట్ ఈస్ హౌ ఆ ట్రెడిషన్ అలవాటు అయిపోయి ఉంటుంది, చూస్తారు. కానీ అక్కడ డియోడ్రెంట్ రోల్ ఆన్ గానీ డియోడ్రెంట్ స్టిక్ గానీ నేను చెప్తాను, పర్ఫ్యూమ్ కూడా ప్రిఫరబుల్లీ పర్ఫ్యూమ్ రోల్ ఆన్స్ తీసుకుంటే రోల్ ఆన్స్ కూడా ఎనీథింగ్ ఏరోసలైజ్డ్ హార్మ్ చేస్తుంది. They use formaldehyde as a pushing agent for an aerosol. Okay. So sunscreen sprays kuda certain companies were in the news andi. So I use this liquid based moisturizers. Ippudu chala danto em kaadu. That is not danto em kaadu. It's a normal spray mechanism. Okay. It doesn't have it's to have just an water aerosol. spilling out. Water ila vachi padtadi ante kada. So that is safe. That is fine. Inkoti avoid cheyadamu mari ekkuva roju vaadakudu ante dry shampoos ani ippudu chala famous అయిపోయింది. దాంట్లో కూడా they found నేను కొనుక్కుందామని ఆలోచించాను. ఇట్ వాస్ వెల్ వాడుకోవచ్చు వర్కింగ్ విమెన్. ఇప్పుడు మెయిన్ గా ఐ ఆల్సో యూజ్, కాకపోతే అది సరిగ్గా వెనకాలకి కొట్టుకోండి, స్కాల్ప్ మీద కొట్టుకోండి, ఇలా మొహం మీద కొట్టేసుకొని మొత్తం ఇన్హేల్ చేయకూడదు, రోజు వాడకూడదు. ఇట్స్ వెరీ సింపుల్. అకేషనల్లీ చాలా ఇంపార్టెంట్ అకేషన్స్ కి దాచిపెట్టుకోండి. అలా అయితే మీరు రీసెర్చ్ చేస్తే నెయిల్ పాలిష్ నుంచి లిప్స్టిక్ నుంచి అన్నిట్లో ఏదో ఒక లెవెల్ ఆఫ్ మన క్యాన్సర్ కాజింగ్ కెమికల్ అని అలా గూగుల్ చెప్పేస్తుంది. అలా అని అవన్నీ నిజం కాదు, దానికి చాలా రీసెర్చ్ ఎన్నో సంవత్సరాలు ఎన్నో సబ్జెక్ట్స్ మీద చేసి ప్రూవ్ అయితే కానీ లేదు. కాకపోతే అన్ని మోడరేషన్లో చేసుకొని ఏది ఎక్సెస్ చేయకపోతే యూ కెన్ లివ్ అ బ్యాలెన్స్డ్ లైఫ్. సో ఐ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు మేకప్ అనేది ఫర్ ఆర్ జనరేషన్ అట్లీస్ట్ మీకు నాకు వి స్టార్టెడ్ డూయింగ్ ఇట్ ఆఫ్టర్ సర్టెన్ ఏజ్. కరెక్ట్. ఒక ఏజ్ వచ్చిన రోజు స్టార్ట్ చేసాం. ఇప్పుడు వి సీ కిడ్స్ 3 years 2 years, ఇంకా గర్ల్స్ అయితే అసలు లిటరలీ హీరోయిన్స్ లాగా ఐ మీన్ ఐ డోంట్ బాగా మేకప్ అవుతుంది. అండ్ దట్ ఈస్ అప్పుడప్పుడు కాదు, ఫ్రీక్వెంట్ గా ఈవెన్ షాపింగ్కి వెళ్తారు, మాల్కి వెళ్ళడం. కిడ్స్ లో ఇలా ఫ్రీక్వెంట్ గా మేకప్ చేయడం వల్ల ఈ ప్రోడక్ట్స్ ఏమన్నా హార్మ్ అంటే ఐ మీన్ ఉంటదండి. క్రానిక్ యూసేజ్ కదా, ఎన్ని ఇయర్స్. అవును, క్రానిక్ యూసేజ్ ఇస్ ద ప్రాబ్లమ్. అండ్ దేర్ స్కిన్ ఇస్ వెరీ లేత చర్మం, అబ్జార్ప్షన్ బాగుంటది. అవును, స్కిన్ బ్యారియర్ అప్పుడే డెవలప్ అవ్వదు, ఈజీగా అబ్జర్వ్ అయిపోతే
ఇలాంటి చిన్న పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ ఎంకరేజ్ ఇట్ అట్ ఆల్. పేరెంట్స్ షుడ్ నాట్ ఐదర్. ఓకే, సోషల్ మీడియా ఈజ్ ఇన్ఎవిటబుల్. సో వాళ్ళు ఎక్కడో ఒక చోట చూసి లేకపోతే నా ఫ్రెండ్స్ చేశారని అడుగుతారు. సో ఎంత అవాయిడ్ చేయగలితే అంత అవాయిడ్ చేయాలి. లేదంటే ఇప్పుడు కొత్తగా ఆర్గానిక్ మేకప్ అని, వీగన్ మేకప్ అని వస్తాయి, కానీ అది నిజంగా మంచి కంపెనీయా, వాళ్ళ లైసెన్స్ కాస్ట్లీ ఉంటాయి, మళ్ళీ కంపెనీ అయితే కాస్ట్లీ ఉంటాయి. ఎఫర్ట్ చేయడం చాలా మంది ఏంటంటే కొంచెం తక్కువ కాస్ట్ కొనేసుకొని వాడు. నేను చాలా మందిని చూసాను, లైక్ పిల్లలకి డైలీ లిప్స్టిక్ వేస్తారు, నెయిల్ పాలిష్, తెలియక అంటే హెల్ప్ చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ లాంగ్ టర్మ్ లో ఏమవుతుందో అనేది ఇంకా తెలియదు. బికాస్ ఇది కొత్త జనరేషన్ స్టార్ట్ అయింది, ఈ ఇష్యూ స్టార్ట్ అయింది ఇప్పుడు. వీళ్ళు పెద్ద అయ్యేసరికి మనకు కొత్తవి ఏమైనా తెలుస్తాయేమో. సో యువర్ సజెషన్? అసలు అవాయిడ్ చేయాలండి. ఒకవేళ చేయలేను నేను ఇంకా పిల్లలు అడుగుతున్నారు అంటే ఏదైనా మంచి కంపెనీ, ఎస్పెషలీ చైల్డ్ ఫ్రెండ్లీ మేకప్ చేసే వాళ్ళు మోస్ట్లీ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్తో కానీ ఫ్రూట్ వెజిటబుల్ డైస్తో కానీ ఇన్కాపరేట్ అయిన మేకప్ ప్రోడక్ట్స్ కోసం చూసుకోవాలి. కానీ మంచి కంపెనీ తీసుకోండి, వాళ్ళు అకౌంటబిలిటీ, ఆర్గానిక్ మేకప్ అన్ని ఉన్నాయి, కానీ ఆర్గానిక్ అని పేరు పెట్టినంత మాత్రాన అన్ని నిజంగా ఆర్గానిక్ గా వాళ్ళ ల్యాబ్ లో ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు, వాళ్ళు దాంట్లో ఫ్రేగ్రెన్స్ వేయట్లేదా, అవన్నీ తెలియదు మనకి. ఇట్స్ నాట్ రెగ్యులేటెడ్. ట్రస్ట్ ద బిగ్ కంపెనీస్ మోస్ట్లీ. వన్ ఆర్ టూ ఫర్ కిడ్స్ మేమైనా మీరు ట్రై చేసుకోండి, కానీ పిల్లల్ని అట్లీస్ట్ అంటే నెక్స్ట్ టైం అడుగుతారు అంటే పెద్ద కంపెనీస్ నమ్ముతేనే ఇలా అయింది కదా అంటారు. అన్ని కంపెనీస్ కాదు, రీజనింగ్ ఉంటది దానికి. కంటామినేషన్ వాళ్ళ సప్లై చైన్ లో ఎక్కడో అయి ఉంటది. స్టిల్ బెటర్ దెన్ ద స్మాలర్ కంపెనీ ఇస్ వాట్ ఐ థింక్. సో సారీ, ముందు క్వశ్చన్ లో ఐ జస్ట్ గాట్ 2 products, థాలేట్స్, బెంజీన్, ఫార్మాల్డిహైడ్, ఆస్బెస్టాస్ అయితే ఈ మధ్య పెద్ద ఎక్కడ అంటే స్ట్రిక్ట్ గా ఫార్మ్ అయింది. సో మీరు 5 points అడిగారు కదండి, ఏది పేషెంట్స్ కి చెప్పాలని. వెనకాల ఇంగ్రీడియంట్ లిస్ట్ లో థాలేట్ చూడండి, ఎస్పెషలీ డిఈపి, డైథైల్ థాలేట్ అని ఉంటది. పర్ఫ్యూమ్, ఫ్రేగ్రెన్స్ అని పెడితే కూడా ఇదే యాక్చువల్లీ, వాళ్ళ పేరు రాకుండా అది రాస్తారు. బెంజీన్, బెంజాయిల్ పెరాక్సైడ్ కంటైనింగ్ ప్రోడక్ట్, స్టోరేజ్ జాగ్రత్తగా చేసుకొని ఎక్స్పైరీ అప్పుడు పాడేసి కొత్తవి తీసుకోండి. నెక్స్ట్ ఫార్మాల్డిహైడ్ ఫ్రీ చూసుకోండి, పారాబెన్ ఫ్రీ చూసుకోండి. పారాబెన్ ఫ్రీ షాంపూస్ అండ్ అవాయిడ్ టాల్క్స్ జనరలీ. సో ఇప్పుడు మనకి పైన అన్ని వాటిపైన పారాబెన్ ఫ్రీ అలా ఇస్తున్నారు, అవి నిజంగానే పారాబెన్ ఫ్రీ కదా? మంచి కంపెనీలు అయితే నిజమేనండి, ఎందుకంటే దే గో త్రూ స్ట్రింజెంట్ టెస్టింగ్ అండ్ లైసెన్సింగ్. చిన్న చిన్న కంపెనీస్ అంటే ఐ డోంట్ నో, I don't trust them. Yeah, you don't. So yeah, so ఇప్పుడు పేషెంట్స్ వచ్చి ఈ మధ్య మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా ఏవి క్యాన్సర్ కాజ్ చేస్తాయని అడుగుతారు. అలా అనుకున్న వెంటనే ఏంటంటే అన్ని కాజ్ చేస్తాయి అన్నట్టు అనిపిస్తుంది ఈ మధ్య చూస్తూ ఉంటే. సో ఒకటి ఏంటంటే మీరు అన్నట్టు క్వాంటిటీ, ఏదన్నా ఈవెన్ ఫుడ్ లో కూడా అదే చెప్తాను నేను, క్వాంటిటీ ఈజ్ ద ఐ మీన్ విలన్. అండ్ క్యుములేటివ్ డ్యూరేషన్. ఎక్కువ ఏదన్నా తినండి కానీ మితంగా తినండి, ఏదైనా చేయండి, సేమ్ ప్రోడక్ట్స్ కూడా ఏదైనా చేయండి కానీ మితంగా. బట్ మీరు చెప్పిన 5 products మాత్రం కంప్లీట్ గా దూరం ఉండాలి. దట్ ఈస్ వాట్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే మేబీ ఫ్రీ ఉన్నప్పుడు నేను మేడం అడిగి కానీ నేనేమైనా రీసెర్చ్ చేస్తామండి. మీరు కామెంట్ సెక్షన్ లో వేస్తే మేము వీలైనంత వరకు ఆన్సర్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ శ్రావ్య. థ్యాంక్ యూ ఫర్ ద టైం. థ్యాంక్ యూ.